హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, టైం వచ్చేసి 5 అవుతున్నా సరే మనకి ఎండ అనేది ఇంకా అస్సలు తగ్గకుండా ఏ విధంగా కనబడుతుందో చూడండి. ఏ విధంగా ఉందో వాతావరణం అనేసి ఇక్కడ మనకి ఎండ ఎక్కువగానే బాగా కనబడుతూనే ఉంది కదా, చూసారు కదా. ఇక్కడ ఈ విధంగా అయితే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఈవినింగ్ టైంలో అయితే ఇంక ఈ విధంగా అయితే ఆడుకుంటూ ఉంటే ఇంకా చిందరబందరగా ఉండేసరికి ఇల్లంతా ఎక్కడిదక్కడ కూడా నీట్గా సర్దేసుకుందామా ఫస్ట్ అనేసి ఇంక నేనైతే ఫస్ట్ ఇంకా నీట్గా సర్దేయటం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా ఏ విధంగా ఉందనేసి ఫస్ట్ అయితే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. చూడండి, ఎక్కడక్కడ కిచెన్లో కూడా అన్నీ కూడా బౌల్స్ అన్నీ అదే విధంగా ఉన్నాయి. మార్నింగ్ తోమినవి అవన్నీ కూడా నీట్గా సర్దేయాలి. చూడండి, టైం వచ్చేసి మనకి ఇప్పుడు 5 అవుతుంది. ఈ టైంలో కూడా మనకి వాతావరణం ఎండ అనేది చూడండి ఏ విధంగా వస్తూ ఉందో. ఇంకా ఇవన్నీ కూడా మొత్తం తీసేసి ఒకసారి దులిపేసుకొని మళ్ళీ అన్నీ దివాన్ కాట్ కానీ మొత్తం నీట్గా సర్దేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇంకా మొన్న బాబు అయితే డ్యాన్స్ వేశాడు కదా, ఆ డ్యాన్స్లోకి అయితే ఇక్కడ పూలదండని అయితే కొనుక్కొచ్చాను. ఇది ఇంకా ఎక్కడ తగిలియాలో అర్థం కాక నేనైతే ఇక్కడ ఈ విధంగా అయితే వాకిలి కాడ డోర్ దగ్గర అయితే నేను ఈ విధంగా అయితే తగిలిచ్చేసాను. చూసారు కదా, ఈ విధంగా అయితే తగిలిచ్చేసాను. ఇంకా మళ్ళీ వేస్ట్గా పక్కన పెట్టడం ఎందుకులే అనేసి ఇంక ఇక్కడైతే వాల్ హ్యాంగింగ్ లాగా అయితే ఇక్కడ నేను దీన్ని అయితే ఈ విధంగా తగిలిచ్చేసాను. ఇంకా తగిలిచ్చేసిన తర్వాత ఇంక మొత్తం కూడా చూసారు కదా, ఎక్కడ కూడా సర్దేసుకుందాం అనేసి ఇంకా బెడ్షీట్ అయితే తీసేసి మొత్తం కూడా బెడ్ అంతా కూడా ఈ విధంగా అయితే దులిపేస్తున్నాను. చూడండి, ఈ విధంగా బెడ్ అంతా కూడా దులిపేసిన తర్వాత ఇంకా బెడ్షీట్ అయితే చూడండి ఈ విధంగా మొత్తం కూడా వేసేసి మళ్ళీ ఎలా ఉందో అలా నీట్గా సర్దేశాం అనుకోని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత చూడండి మళ్ళీ దాని పరిస్థితి అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, కూర్చోవడం ముందుకు జరగడం వల్ల అది ముందుకైతే వస్తూ ఉంటుంది. మనం ఎంత సర్దినా సరే అదైతే బయటికి ఈ విధంగా వచ్చేస్తూనే ఉంటుంది. ఇంకా సర్లే, ఇంకా వాళ్ళైతే మనం కూర్చోవద్దు అని అనలేం కదండి, పిల్లలు కదా, అందుకోసం అనేసి నేను ఇంకా సర్లే ఎక్కడెక్కడ తర్వాత చదువుకోవచ్చులే నీట్గా అనేసి ఇంకా తర్వాత అయితే ఈ విధంగా సర్దేస్తున్నాను. చూసారు కదా, మనము డైలీ ఒక 4-5 టైమ్స్ వరకు అయితే నీట్గా దీన్ని ఈ విధంగా అయితే సర్దాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా స్కూల్ నుంచి వచ్చేసి బ్యాగ్ అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టేసింది. ఇంకా నేనైతే బ్యాగ్ కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేద్దాం అనేసి ఇంక మొత్తం కూడా ఎక్కడిదక్కడ కూడా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా మొత్తం కూడా సర్దేసిన తర్వాత కిచెన్లో ఫస్ట్ అయితే పిల్లలకి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేద్దాం అనేసి కిచెన్లోకి అయితే వచ్చాను. కిచెన్లోకి వచ్చేసిన తర్వాత దోసపిండి మార్నింగ్ అయితే టిఫిన్లోకి దోసపిండి అయితే వేశాను. ఆ దోసపిండిలో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అదేవిధంగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని మనము ఈ విధంగా అయితే గుంత పొంగనాల్లాగా అయితే వేసుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటాయి తప్పకుండా. అదేవిధంగా దీంట్లోకి కొంచెం టమాటా పల్లి చట్నీ అయితే వేసుకొని తింటే మనకి బాగుంటుంది. అదే కాదు అనుకుంటే కారప్పొడి వేసుకొని తిన్నా సరే మనకి ధనియాల కారప్పొడి ఉంటుంది కదా, ఆ కారప్పొడి అయినా సరే మనం వేసుకొని తినేసేయచ్చు. చూడండి, ఈ విధంగా అయితే నేను ఒకవైపు టర్న్ చేసుకున్న తర్వాత మరొక వైపు కూడా ఈ విధంగా అయితే టర్న్ చేస్తున్నాను. రెండు వైపులా కూడా మనం దీన్ని ఆయిల్ ఎక్కువ కూడా పట్టదండి, తక్కువ ఆయిల్తోనే మనం ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. ఆయిల్లో మనము బోండాలు లెక్క వేసే కన్నా కూడా ఈ సమ్మర్లో మనం ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువగా తినలేము అదే కదా, అందుకోసం అనేసి ఇంకా పిల్లలకైతే ఈ విధంగా ఆయిల్ లేనివి లైట్గా ఆయిల్ ఉండేవి అయితే మనము ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా ఈ విధంగా అయితే వేస్తూ పక్కన అయితే ఇంకా టీ తాగేద్దాం అనేసి టీ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా రెండు వైపులా కూడా మనము టర్న్ చేసుకొని కాల్చుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చదు, అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా అయితే నేను గుంత పొంగనాలు అయితే వేసేసాను. ఇంకా మొత్తం కూడా అయిపోయాయి అనేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. ఇంకా ఆపేసి మొత్తం కూడా అన్నీ ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కదా, అంతలోకి తర్వాత తింటామనేసరికి ఇంకా అన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే వేసి పెట్టేశాను.
ఇంకా అన్నీ బౌల్లోకి వేసి పెట్టేసామనుకోండి వాళ్ళైతే ఇంకా ఆడుకొని వచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత తింటాం అనేసరికి ఇంకా అన్నీ కూడా బౌల్లో పెట్టేద్దామని ఇంకా నేను ఈ విధంగా అయితే బౌల్లో పెట్టేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మనకి లోపల కూడా మనకి బాగా ఉడికిపోయి చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి. కొంచెం ఇంకా వేడి తింటే మనకి ఇంకా బాగుంటాయి. కాకపోతే పిల్లలు కదా, అందుకోసం ఆడుకున్న తర్వాత తింటాం అనేసరికి ఇంకా పక్కనైతే పెట్టేశాను. చూడండి ఈ విధంగా చూడండి, మనకి రెండు వైపులా కూడా కాల్చుకుంటే మనకి చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను మార్నింగ్ అయితే టమాటా పల్లి చట్నీ అయితే చేశాను. టమాటా పల్లీలు అదేవిధంగా పచ్చిమిర్చి అయితే వేసి ఈ విధంగా చట్నీ లాగా చేశాను దోశలోకి. ఆ చట్నీ కొంచెం ఉంటే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పిల్లలకి ఇవైతే వేసి పెట్టేశాను. చూసారు కదా. ఇంకా ఇవన్నీ కూడా ఈ విధంగా పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళైతే కాసేపు అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి తింటారులే అనేసి ఇక నేను మొత్తం కూడా ఒక బౌల్లోకి పెట్టేసి అన్నీ కూడా నీట్గా సర్దేసి కిచెన్ మొత్తం కూడా ఇంకా సింక్లో గిన్నెలన్నీ కూడా తోమేద్దాము అనేసి ఇంకా సింక్లోకి అన్ని గిన్నెలు అయితే వేసేసాను. చూసారు కదా. ఇంకా గిన్నెలోకి సింక్లోకి అన్నింటినీ వేసేసిన తర్వాత ఇంకా చూడండి ఎక్కడిదక్కడ నీట్గా అయితే సర్దేశాను. ఇంకా రూమ్ మొత్తం కూడా ఈ విధంగా హాల్ మొత్తం కూడా సర్దేసిన తర్వాత ఇంకా మొత్తం కూడా బయట ఒకసారి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి. ఇల్లంతా కూడా ఒకసారి చిమ్మేసుకొని బయట కూడా ఒకసారి చిమ్మేస్తే ఇంకా ఈవినింగ్ టైం పని అయితే అయిపోతుంది. ఇంకా నైట్కి అయితే వంట చేయాల్సిన అవసరం ఉంది. వంట కూడా చేయాలి నైట్ అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా కూడా చూపించేసిన తర్వాత కిచెన్లో మొత్తం కూడా నీట్గా అయితే ఎక్కడక్కడ సర్దేశాను. ఇక్కడ అయితే నేను మస్క్ మిలాను ఫ్రూట్ అయితే ఇక్కడ ఒకటైతే మిగిలిపోయింది. ఇంకా అది కూడా నైట్కి అయితే కట్ చేద్దాం, పిల్లలు తినేస్తారనేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. ఇక్కడ చూసారు కదా, ఈవినింగ్కి అయితే రైస్ కొంచెమే ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొంచెం అయితే మార్నింగ్ అయితే కొంచెం చికెన్ గోంగూర అయితే చేశాను, అది కూడా కొంచెం ఉంది. ఇంకా అదేవిధంగా కర్రీ అయితే ఏదైనా కర్రీ చేయాలి. ఇంకా ఇవన్నీ కూడా పిల్లలైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయితే తినేస్తారు. తర్వాత మళ్ళీ నైట్కి డిన్నర్లోకి అయితే వంట అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ అంట్లన్నీ ఈ బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా వంట అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ముందైతే అంతలోకి ఇంకా టీ అయితే తాగేద్దాం అనేసి ఇంకా టీ అయితే ఈ విధంగా గ్లాస్లోకి అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ నేను 2 టీలు వచ్చేటట్టుగా టీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఇంటి దగ్గరికి అయితే మామిడి పండ్లు వస్తాయి. ఇంకా ఇద్దరు పిల్లలు వచ్చేసి చెరొక కాయ అయితే తీసుకొని ఈ విధంగా తింటూ ఈ విధంగా అయితే బయట కొంచెం చల్లబడింది వాతావరణం అనేది, అందుకోసం అనేసి ఇంకా బయట అయితే ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ విధంగా బయట ఆడుకుంటూ ఉంటే నేనైతే ఈ విధంగా వీడియో అనేది తీస్తున్నాను. అదేవిధంగా ఇంకా టీ తాగేసరికి టైం అయితే 5:30 ఆ విధంగా అయితే అవుతుంది. ఇంకా 5:30 ఆ విధంగా అయిపోయిన తర్వాత బట్టలన్నీ కూడా ఈవినింగ్ టైంలో అన్ని బట్టలు మొత్తం కూడా ఉతికేసినవి అయితే ఆరిపోయాయి కదా, అవన్నీ కూడా ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడక్కడ కూడా సర్దేసుకొని ఇంకా మొత్తం కూడా నీట్గా చిమ్మేసుకుంటే ఈవినింగ్ టైం పని అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంకా ఈవినింగ్ టైంలో చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ అయితే ఈ విధంగా నేను పువ్వులన్నీ ఇంకా కోసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసి ఇక్కడైతే పెట్టేశాను. ఇంకా మాల అయితే కట్టేద్దాము, తర్వాత పని ఇంకా చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఫస్ట్ అయితే మాల కడదాం అనేసి ఇంకా పూలన్నీ కూడా ఒక దగ్గర అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను. చూసారు కదా, పెద్ద మొగ్గ చెట్టు పువ్వులండి ఇవి. ఈ విధంగా మొగ్గలు తర్వాత కొంచెం మనము మొగ్గలప్పుడు మాల కట్టుకుంటేనే కొంచెం బాగుంటుంది. పువ్వులు ఇచ్చిన తర్వాత కట్టే కన్నా కూడా మనము మొగ్గలుగా ఉన్నప్పుడే పువ్వులు కట్టుకుంటే మనకి మాల అనేది చాలా బాగా వస్తుంది. అందుకోసమే ఇక్కడ నేను ఇంకా మొగ్గలుగా ఉన్నప్పుడే ఫస్ట్ ఇక్కడ మాల అయితే కట్టేసిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేసుకుందాంలే తర్వాత అనేసి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే తిన్నాం కదా అనేసి నేనైతే ఇక్కడ ఫస్ట్ మాల అయితే కట్టేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫస్ట్ మాల అయితే కట్టుకుంటున్నాను. ఇంకా మాల కట్టేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే వంట అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను పక్క మాల కట్టుకుంటూ ఉంటే బయట అయితే పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు. చూసారు కదా, ఇక్కడ నేనైతే పక్కన మాట్లాడుతూ ఈ విధంగా పూలైతే ఇంకా మాల అయితే కట్టేస్తున్నాను. కొంచెం పూలేనండి, ఎక్కువ ఏం లేవు. ఇంకా ఇక్కడ ఉన్న పూలు వాటికి మాల అయితే కట్టేసుకున్న తర్వాత ఇంకా మన రొటీన్ అనేది ఈవినింగ్ ఏ విధంగా ఉంటుందో ప్రతిరోజు కూడా ఇంకా అదే విధంగానే ఉంటుంది.
ఇంకా మీకైతే ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఆపేస్తున్నాను. రేపు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.